మద్యం కుంభకోణంకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. కేజ్రీవాల్‌నైతే ఈడీ అయితే అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు. అంటే జైల్‌లో ఉన్నారు. సో, దీనిపై ఆయన తనకు మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి అయితే సుప్రీం కోర్ట్‌కు వెళ్లారు. సో, సుప్రీం కోర్ట్ కూడా అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై అయితే విచారణ జరిపింది. సో, ఆయనకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదని కూడా సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది. దీనిపై ఈడీ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడతారని చెప్పేసి కూడా న్యాయవాదులు వాదించారు. సో, సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని ఆయన సాధారణ వ్యక్తి కాదు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తి కూడా కాదు. ఆయనకు బెయిల్ ఇస్తే ఇబ్బంది ఏంటని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. సో, అలాగే వారేంటంటే ఒక పార్టీకి అధినేతగా ఉన్న కేజ్రీవాల్‌కు ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా అభిప్రాయపడింది. అలాగే ఆయన ఒకవేళ బెయిల్ ఇచ్చినప్పటికి కూడా ఆయన సీఎం అధికారాలు చేపట్టకుండా కేవలం ఒక నార్మల్ వ్యక్తిగా, పార్టీ అధినేతగా మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు అయితే బెయిల్ పిటిషన్ తీర్పునైతే రిజర్వ్ చేసింది. సో, అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందా రాదా అనేది ఉత్కంఠ కొనసాగుతుంది.